నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమతి 1318. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ తమ్నైల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాం. అసలు మేము ఎలా వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో మొత్తంలో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి ఫ్రెండ్స్ వెళ్తే ఎలా ఉంటుంది, అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. ఆ మెంటాలిటీతో మనం ఎలా అడ్జస్ట్ అవుతాము, ఎలా స్పెండ్ చేస్తాము ఏంటి అన్నది చూసేద్దాం రండి. అక్కడ నా కోసం నారాయణ అన్నయ్య, నాగరాజు గారు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మేము నలుగురం కలిసి డైరీ ఫామ్ వరకు వెళ్తే అక్కడ ఇంకా ఫ్రెండ్స్ అనేది యాడ్ అవుతారు. వీళ్ళు ఎంతసేపు వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు. వెయిట్ చెయ్యాలి కదా, వాళ్ళదేముంది చెప్పండి, సింపుల్గా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనతో అలా కాదు కదా. డైరీ ఫామ్ దగ్గర ఫ్రెండ్స్ యాడ్ అవుతారు అని అన్నాను కదా, వాళ్ళు నాకంటే లేజీ అనుకుంటా వెయిట్ చేయమన్నారు. ఈ గ్యాప్లో మా వాళ్ళు పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్ళారు. నేను ఇలానే ఎంగేజ్మెంట్ కోసం విజయనగరం వరకు వెళ్తే నా జుట్టు పిచ్చుకల గూడిలా, నేను మసిబొగ్గులా అయిపోతాను ఈ డస్ట్కి అనే భయంతో చున్నీతో ముసుగు వేసుకుంటున్నాను. ఈయనే మా గ్రూపు సభ్యులకు పెద్ద దిక్కు రాజుగారు. మంచి హుషారుగా ఉంటారండి ట్రావెల్ అంటే. మేము ఆనందపురం నుండి విజయనగరంకి పద్మనాభం నుండి వెళ్తున్నాం. హైవే అయితే జర్నీ బోరింగ్గా ఉంటుంది అని, ఇటైతే చుట్టూ పొలాలు బాగుంటాయని రాజుగారు ఇవే ఫైనల్ చేశారు. కొన్నిసార్లు పెద్దల మాట వినాల్సిందే. ఇంకా ఇతను అన్నట్టే చుట్టూ పొలాలు బాగున్నాయి. వెదర్ కూడా ఎండ ఏమీ లేకుండా బాగుంది. ఇది వరి నాటే టైం కదా, అందుకే పొలాలన్నీ భలే కనిపిస్తున్నాయి. క్లైమేట్ అయితే సూపర్ ఉందండి ఆ రోజు. థ్యాంక్ యూ రాజుగారు. మేము వద్దు అని ఎంత చెప్పినా ఈ వేలోనే వెళ్దామని ఇది ఫైనల్ చేసినందుకు. అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇద్దరు లేడీస్ ఆవుల కోసం ఫుడ్ గడ్డిని మూట కట్టుకొని పట్టుకెళ్తున్నారు. ఇలాంటివి చాలా రేర్గా కనిపిస్తాయి. డైలీ చూసే వాళ్ళకి ఇది కామన్, కానీ సిటీలో ఉండి అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తుంటే అనిపిస్తుంది, అట్లీస్ట్ బిందె నీళ్ళు పట్టుకోవడానికి మేము చాలా కష్టపడుతుంటాం. అలాంటిది ఇంత మూటలు అసలు ఎలా మోస్తారా అని. పచ్చని పొలాలు, మంచి వెదర్లో ఫ్రెండ్స్తో జర్నీ చాలా మంచిగా అనిపించింది. ఇదేమేరియానే? ఇదేమేరియా మా అన్నయ్యకి కూడా తెలీదు. పద్మన రాట్లేదే. ఇది పద్మనాభం అన్నమాట. ఇక్కడ నుంచి మేము ఒక టెంపుల్ కి వెళ్తున్నాం. వ్యూ బాగుంటది అన్నారు, టెంపుల్ కి వెళ్తున్నాము. టెంపుల్ కి వెళ్ళి అక్కడి నుంచి అలా విజయనగరం కూడా వెళ్ళిపోవాలి. సో 2:30కి కదా ఎంగేజ్మెంట్. 2:30కి ఎంగేజ్మెంట్ కాబట్టి 1 o'clock కల్లా మనం విజయనగరంలో ఉండాలి. ఎందుకంటే తినడానికి టైం అవుతుంది. నాకు తెలిసి నా పెళ్ళైనాక ఫస్ట్ టైం టెంపుల్ దగ్గరలోకి వెళ్ళడం. మా వాళ్ళందరూ పైన బాగుంటుంది అంటే ఇక వెళ్తున్నాను. పైనుండి కిందకి చూస్తుంటే వ్యూ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. కొన్ని చెప్పడం కంటేనే చూస్తేనే తెలుస్తుంది అంటారు కదా. సో ఇది కూడా అలానే, చూస్తేనే తెలుస్తుంది. అక్కడక్కడ పొలాలు, మధ్యలో వాటర్ స్పాట్స్, గ్రీనరీగా ఉండి ఎంత అంటే అంత బాగుంది. అన్నయ్య మొత్తానికి చేరుకున్నాం. అతి కష్టం మీద ఎక్కుతున్న నారాయణ దేవుని భక్తితో కోరికతో నారాయణ మెట్లు ఎక్కుతున్నారు. చూడండి, నారాయణ కష్టం దేవుడు చల్లగా చూడాలి. మరి రండి గాయ్స్, మళ్ళీ ఉన్నాయి చూడండి. ఇంకా కెమెరామెన్ తిముర్తో, నాగరాజు, బైర్రాజు, జ్యోతి మేడం, బిఎన్ రాజు అంతా రాజుల వంశం, నరసింహ వంశం అంతానా. చక్కగా చూడండి, చల్లగా వాతావరణం. టెంపుల్ పై నుంచి వ్యూ అండి. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, చూడముచ్చటగా ఉంది, పచ్చదనం అలాగే ఉంది. వాటర్ ఫాల్ అయితే ఉంది కానీ ప్రెజెంట్ అయితే వాటర్ రావట్లేదండి.
ఎక్కడ ఉంటది వాటర్ ఫాల్? వాటర్ ఫాల్ అదే గట్టులాగా ఉంది అదా? అదే జామ్ లాగా ఉంటుంది సేమ్ అది. చెప్పండి. సేమ్ జామ్ లాగా ఉంటది వాటర్ ఫాల్ అయితే. చూడండి ఎంత పచ్చదనం అంటే బా. ఇలాంటి వాటి కోసం అండి అప్పుడప్పుడు ట్రిప్లు వేయాలి అందరు. ఎవరు రారండి, రెండురా బాబు అంటే ఎవరు రారు. ఏం చేస్తాం, తప్పదు మరి. మీకు ఇలాంటి చూపించడం కోసం అని వచ్చాం మరి. అలా పద్మనాభం నుంచి అలా పద్మనాభ టెంపుల్కి వచ్చామట. బా చూసారా నా కష్టం, చెమటల్సింది బాబు. ఈ జ్యోతి మేడం డాన్స్ చేస్తుంది, తిమ్మేమో వీడియో తీస్తాడు, నాగరాజు అక్కడ ఉన్నాడు, నారాయణ అక్కడ ఉన్నాడు. టెంపుల్ చూస్తే మాత్రం మామూలు లేదండి మరి. బా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది. ఈ గుడి కట్టిన తర్వాత రోడ్ వేసిన తర్వాత వచ్చాం. రోడ్డు ముందు అంతకుముందు వచ్చాం కానీ 2018లోనే, అప్పుడు కష్టపడి వచ్చాం మరి. ఇప్పుడు చూడడం చాలా బాగుంది. ఎవరైతే చూడలేదో ఈ టెంపుల్ మనం విజిట్ చేయండి. రాజుగారు చూడండి, ఏంటో బర్బట్లో ఉన్నా. బర్బటియా? హే అవును, కానీ బర్బట్ లాంటిది మాత్రమే, బర్బటి కాదు. కంపెనీ జ్యోతికి ఇచ్చి వాళ్ళు ఉండేగలదు. జ్యోతి నన్ను ఏం చేసింది తెలుసా? చెప్పాలి. అలా కాదు, చెప్పాలి. మీ చెల్లి ఏం చేసిందో చెప్పాలా? మొన్న ఏం చేసిందంటే కొబ్బరికాయ శనగపప్పు నేను చాలా నెలల నుంచి వండమని చెప్తున్నాను. సూపర్ టేస్ట్ అది. వండమని చెప్తా ఉంటే సరే అనేసి ఇచ్చేసి నేను బయటకి ఎక్కడికో వెళ్ళాను, గుర్తులేదు. వెళ్ళేసి వచ్చేలోపు కరెక్ట్ గా కొబ్బరి ముక్కలు అవన్నీ రెడీగా పెట్టింది. ఏం చేస్తున్నావమ్మా అంటే అదే కుక్కర్ లో పెట్టడానికి చూసిన పప్పు బీరకాయ, ఇది పప్పును కొబ్బరికాయ అన్నావు కదా అనేసి. ఎలా వండుతారో తెలుసు అంటే నాకెందుకు తెలియదు, పప్పు టమాటో ఉన్నట్టు అన్ని వేసేసి మిక్సీ అందులో పెట్టటమే కదా అని అంటాం. కొబ్బరికాయ పాలకూడదా? అలా కాదు, కొబ్బరి ముక్కలు అనేది పప్పు వేసేసి మిక్స్ చేసేద్దాం అనుకుంది. అదేం చేసింది అలా ఉంది. కొబ్బరికాయ శనగపప్పు నాన్న చేయించిన అన్న స్టైల్ అదే. కానీ చూడండి, అన్న చెల్లెళ్ళు అన్నకేమో మంచిగా ఫోటో తీయాలనేసి చెల్లెమో క్యాప్చర్ చేస్తుంది. ఈయన గారేమో ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా అమ్మాయి చూస్తే వేరంగా పెళ్లి అయిపోవాలనేసి ఇతగాడు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళా స్టైలిష్ గా ఫోటోలు తీసుకొని ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి ఫోటోల కోసం నారాయణ, ఫోటోగ్రాఫర్ జ్యోతితో కెమెరామెన్ తిమూతి. రోడ్డంతా మందే రెండు రౌండ్లు మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిచల రేగి అమ్మాయితో ఇలా చలి ఏపీ. ఒరే లేరు కాబట్టి ఏం పాడుతున్నావురా? ఉంటే పాడుతాం ఏంటి? ఏంట్రా వేరు రాజు అట్లా అన్నావు? ఇదే బాగుంది కానీ ఎండ మాత్రం తెంచేస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం మంది ఎన్నటికీ వీరని బంధం వీల్ది ఒక్క క్షణం బ్రేక్ వదిలే. మీరు ఇప్పటి వరకు విన్న గానాలన్నీ నేను పైనుండి కిందకి వెళ్తుంటే వ్యూ ఎలా ఉంది అని వీడియో తీస్తున్నా, కానీ మైక్ రాజుగారి దగ్గర ఉండిపోయింది. ఆయన సాంగ్స్ని పాడుకుంటూ జర్నీ ఎంజాయ్ చేస్తున్నారు. అది నచ్చితే వినండి, లేదంటే భయపడకండి. వీళ్ళందరూ కూడా నేను ప్రీవియస్గా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను చేస్తున్న జాబ్లో నా కొలీగ్స్ అనమాట. మన ఓల్డ్ ఫ్రెండ్స్ని కానీ ఓల్డ్ కొలీగ్స్ని కానీ కలిసినప్పుడు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే చాలా డేస్ తర్వాత వీళ్ళతో కొంచెం టైంని స్పెండ్ చేయగలిగాను. థ్యాంక్ యూ రా బాలచందు, నీ వల్లే కదా, నీ ఎంగేజ్మెంట్ వల్ల మళ్ళీ మేమందరం ఒకసారి కలిసాము. ఎట్టకేలకు ఫైనల్గా విజయనగరం అయితే వచ్చేసాం. అప్పటి వరకు ప్రశాంతంగా కూల్గా ఉన్న సూర్యుడు కూడా బగబగలాడుతున్నాడు నెత్తి మీద. ఇదే ఎలా అయితేనే ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయ్యాము. మా బాలచంద్ పెళ్లి కల ఇప్పటికి నెరవేరింది.
వచ్చిందే ఫస్ట్ ఫొటోస్ తీయించుకోవడానికి, మరి అది అయిన తర్వాత తిండే కదా. ఇంకా అది కూడా చేస్తున్న టైంకి మా చందుగేడు ప్రపోజల్ సీన్ జరుగుతుంది. అది ఎలా మిస్ అవ్వడమా అని అక్కడి నుంచే వీడియోని జూమ్ చేసి మరీ క్యాప్చర్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి. బ్రైడ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని అయితే పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అవుతామని చెప్పిన వెయిట్ చేయండి అని చెప్తున్నాడు. ఇంకా అక్కడి నుండి మా తేజ కూడా విజయనగరంలోనే ఉంటాడు, వాడిని మీట్ అయ్యాం. చాలా రోజుల నుంచి తేజకి నాకు మాటలు లేవు, అలాంటిది ఎలా కలిసిపోయాము మీరే చూసేయండి. ఇక్కడ ఫంక్షన్ ఎంగేజ్మెంట్ అనుకుంటే ఐస్ క్రీమ్ ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా కోపం మరి ఎప్పుడైతే చేయాల్సింది కదా ఈ మాట అయితే మీ పని నువ్వు ఏం చేస్తావు? అప్పుడు నేను తీసుకురాలేదు కదా, ఒక డబ్బా ఇచ్చి ఇంటి పట్టుకెళ్ళి ఇచ్చేయాలరా. ఇంటికి వెళ్ళాక కదా నీ బాధ అంతా. నువ్వు వస్తే వెళ్దాం మన ఇంటికి. పెద్ద స్కెచ్. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్ అండ్ కామెంట్స్ వలన మాకు చాలా ఎంకరేజ్గా అనిపిస్తుంది. అలాగే మీకు నా ఛానల్లో ఏ టైప్ కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.